ఊచకోత అంటే తెలుసా? మహా అయితే 10, 20 లేదా 100 మందిని ఒకేసారి చంపడం అనుకుంటున్నారా? 20-30 వేల మందిని చంపేయడం గురించి మీకు తెలుసా? ఆగండి, అది కూడా జైల్లో. అంతమందిని ఒకేసారి ఎందుకు చంపుతారని మీకు అనుమానం రాకమానదు. వీరిలో చాలామంది ఎదుటివారి చావును చూసి పిచ్చివాళ్లైపోయి చచ్చిపోయిన వారు కూడా ఉన్నారంటే మీరే అర్థం చేసుకోవచ్చు. ఎంత భయంకరమైన చావులని వాళ్ళందరూ చూశారో. ఈ ఘోరాలు, అరాచకాలన్నీ ప్రపంచానికి చాలా కాలం తర్వాత తెలిసాయి. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వచ్ఛ స్టోరీ. సిరియా ఈ పేరు వినగానే మనందరికీ మొదటిగా గుర్తొచ్చేది ఆ దేశపు చిన్నారులు. 2016 యుద్ధం తర్వాత సంభవించిన హంగర్ క్రైసిస్ అత్యంత దారుణంగా ఉంది. దాదాపు 30 లక్షల మంది చిన్నారులు 6 సంవత్సరాలు నిండని వారే. అసలు వారికి యుద్ధం అంటే ఏంటో కూడా తెలియని వయసు. అయినా చేయని తప్పుకు బలయ్యారు. తిండి దొరక్క గడ్డి తింటూ బ్రతికి స్కెలిటన్లుగా మారిన వారి దీన స్థితి ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని కలచివేసింది. ఇప్పుడు మరో దారుణం వెలుగులోకి వచ్చి అందరినీ షాక్కి గురిచేసింది. 30,000 మందిని ఉరి తీయడం, అది కూడా రోజుకి ఇంతమందిని అని టార్గెట్ పెట్టుకుని ఉరి తీయడం దారుణమని అంటున్నారు. సిరియాలో బషర్ అల్ అసద్ పాలన అంతం కావడంతో తాజాగా ఈ విషయాలన్నీ బయటి ప్రపంచానికి తెలుస్తున్నాయి. 2011లో సిరియాలో అంతర్యుద్ధం మొదలైంది. అయితే ఎవరైతే వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలనుకున్నారో, తిరుగుబాటు ధోరణి కలిగి ఉన్నారో వారందరినీ అరెస్ట్ చేసేవారు. 1980లో డమస్కస్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఈ సెడ్నయా జైలును ఏర్పాటు చేశారు. తమ పాలనను వ్యతిరేకించిన వారిని దశాబ్దాలుగా అసద్ కుటుంబం ఈ జైళ్లలో నిర్బంధించేది. సుమారు 1.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ జైలులో 1987 నుండి బషర్ తండ్రి హఫీజ్ అల్ అసద్ పాలనలో తొలిసారి ఖైదీలను ఈ జైలుకు తరలించడం ప్రారంభించారు. ఈ జైలులో ముఖ్యంగా 2 బ్లాక్లు ఉంటాయి. ఒకటి వైట్ బిల్డింగ్, మరొకటి రెడ్ బిల్డింగ్. వైట్ బిల్డింగ్ ఎల్ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ తమ పాలనని వ్యతిరేకించిన ఆర్మీ అధికారులను, బలగాలను బంధించేవారు. ఇక రెడ్ బిల్డింగ్ మధ్యలో రౌండ్ గా ఉండి చుట్టూ వై షేప్ లో అచ్చు ఫ్యాన్ ని పోలి ఉంటుంది. ఇందులో రాజకీయ ప్రత్యర్థుల్ని, ముఖ్యంగా కొన్ని ఇస్లామిక్ గ్రూప్ల సభ్యులను నిర్బంధించేవారు. 2011 సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైన తర్వాత బషర్ అల్ అసద్ పాలనకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న వారిని నిర్బంధించడం కోసం వైట్ బిల్డింగ్ నుంచి ఖైదీలను ఖాళీ చేయించారని జైల్లో పనిచేసిన మాజీ గార్డులు చెప్పినట్లు 2017లో విడుదల చేసిన నివేదికలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. రెడ్ బిల్డింగ్ లో బందీలుగా ఉన్న వారిని తరచూ హింసించేవారని, తీవ్రంగా కొట్టడంతో పాటు రేప్ చేయడం, ఆహారం, వైద్య సాయం అందకుండా చేయడం వంటివి చేసేవారని మాజీ ఖైదీలు సాక్ష్యం చెప్పినట్లు ఆమ్నెస్టీ తన నివేదికలో పేర్కొంది. 2011లో ప్రభుత్వంపై ఉద్యమం మొదలైన నాటి నుంచి తమను ఎవరు వ్యతిరేకించినా అసద్ ప్రభుత్వం వారిని సైద్నాయాకు తరలించేది. 2017లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లెక్కల ప్రకారం నాడు 10,000 నుంచి 20,000 మంది ఆ జైల్లో ఉన్నట్లు అంచనా. వారందరినీ అంతం చేయడానికి అక్కడకు తీసుకొచ్చారని పేర్కొంది. తరచూ 1,000 మందిని సామూహికంగా హత్య చేసేవారని వెల్లడించింది. ఇక ఖైదీలను చిత్రహింసలకు గురిచేయడం ఆ జైళ్లలో నిత్యకృత్యం. గాయాలు, వ్యాధులు, ఆకలితో రాత్రికి రాత్రే ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను తీసుకెళ్లడానికి గార్డులు రౌండ్స్ కు వచ్చేవారు. ఈ నరకాన్ని ప్రత్యక్షంగా చూసిన కొందరు మానసిక వ్యాకులతకు లోనై ఆహారం మానేసి ప్రాణాలు వదిలేసేవారు. సోదరులను కోల్పోని మహిళ సిరియాలో లేదంటే అతిశయోక్తి కాదు. 2011 నాటి నుంచి సిరియాలో అరెస్ట్ లేదా జాడ తెలియకుండా పోయిన వారి సంఖ్య 150,000. వీరిలో 1,000 మంది సైత్న్యాయాల్లోనే తమ చివరి రోజులు గడిపినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ జైలు వద్దకు వచ్చిన ప్రజలకు సాయం చేసేందుకు 5 వైట్ హెల్మెట్, 2 జాగిరాల బృందాలు చేరుకున్నాయి. డమస్కస్ రెబెల్స్ చేతిలోకి వెళ్లడానికి 3 నెలల ముందు వరకు ఇక్కడ 3,500 మంది ఉన్నట్లు అంచనా. 2021లో యూకే కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అంచనాల ప్రకారం ఈ జైళ్లలో
కనీసం 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ ఉరి తీయడంలో ఓ వింత పద్ధతిని పాటించేవారు. రెడ్ బిల్డింగ్ లో ఉన్న ఖైదీలను ఉరి తీసేందుకు దానికి 1.4 కిలోమీటర్ల పైనే దూరంలో ఉన్న వైట్ బిల్డింగ్ లోని బేస్మెంట్ లోని ఓ గదికి తరలించేవారు. దాన్ని ఎగ్జిక్యూషన్ రూమ్ అంటే ఉరి తీసే గదిగా చెప్పబడింది. లంచ్ టైంలోనే కరెక్ట్ గా ఉరి తీయాల్సిన వాళ్ల లిస్ట్ వస్తుంది. దీంతో ఆ రోజు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము 3 గంటల మధ్య ఖైదీలను కళ్లకు గంతలు కట్టి వైట్ బిల్డింగ్ లో ఉన్న ఎగ్జిక్యూషన్ రూమ్ కి తీసుకెళ్లేటప్పటికీ రెడీగా అక్కడ 10 తాళ్లు బిగించి ఉన్న 1 మీటర్ ఎత్తైన ప్లాట్ఫామ్ ఉండేది. అక్కడ వాళ్లను ఉరి తీసేవారు. దీనిని 2012లో మరో 20 ఉరితాళ్లతో మరింత విస్తరించి 2 ప్లాట్ఫామ్ నిర్మించినట్లు ఆమ్నెస్టీ పేర్కొంది. సైన్యాయ మిలిటరీ జైల్లో వై ఆకారంలో ఎర్ర రంగు భవనాలు ఉన్నాయి. ఇక్కడికి తీసుకొచ్చి హతమార్చడానికి ముందు బాధితులకు డమస్కస్ శివార్లలోని ఆల్ క్వాస్బౌన్ మిలిటరీ ఫీల్డ్ కోర్టులో శిక్షలు విధించేవారు. ఈ ప్రక్రియ 1 నుండి 3 నిమిషాల్లో ముగిసిపోయేది. అదే రోజు వారిని జైలుకు తరలించి ఉరి తీసేవారు. దానిని వారు పార్టీగా అభివర్ణించేవారు. ఇందులో భాగంగా తొలుత వారిని జైల్లోని గదుల నుంచి బయటకు తీసుకొస్తారు. పౌర జైళ్లకు తరలిస్తున్నట్లు బాధితులకు అబద్ధం చెప్పేవారు. తర్వాత ఎర్ర రంగు భవనాల్లోకి భూగర్భ గదుల్లోకి తరలించేవారు. అక్కడ 2 నుండి 3 గంటల పాటు వారిని చిత్రహింసలకు గురి చేయడం సర్వసాధారణం. ఇక అర్ధరాత్రి కాగానే వారి కళ్లకు గంతలు కట్టి మినీ బస్ లేదా ట్రక్కుల్లో ఒక తెల్లటి భవనానికి తరలిస్తారు. అక్కడ భూగర్భ గృహంలో ఉరి తీసేవారట. ఈ ప్రక్రియను ఆ జైలు అధికారులు ప్రతి వారం లేదా 2 వారాలకోసారి నిర్వహించడం పరిపాటిగా మారిందని ఆమ్నెస్టీ నివేదిక పేర్కొంది. హత్యకు గురయ్యేవారు బాధితుల కళ్లకు గంతలు తొలగించేవారు కాదు. ఉరి తీయడానికి కొన్ని నిమిషాల ముందు మాత్రమే వారికి మరణశిక్ష విధించినట్లు చెప్పేవారు. ఇక ఉరి ప్రక్రియ అంతా ముగిశాక మృతదేహాలను ట్రక్కుల్లో వేసి ట్రెసిన్ ఆసుపత్రికి తరలించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అనంతరం ఓ సామూహిక సమాధిలో అందరి మృతదేహాలను ఖననం చేసేవారు. అయితే అసద్ ప్రభుత్వం 2015 నుంచి ఈ ప్రక్రియ బయటకు రాకుండా చర్యలు చేపట్టింది. కొందరు నమ్మకమైన అధికారులకు మాత్రమే ఈ వివరాలు తెలిపేవారు. ఇక తమ వద్ద నుంచి అర్ధరాత్రి పూట తీసుకెళ్లిన ఖైదీలు ఏమయ్యేవారో అన్న ఆ సమాచారం అక్కడి గార్డులకు కూడా తెలిసేది కాదు. ఈ మరణశిక్షలు అమలు చేయాలని అసద్ తరపున గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ సిరియా, రక్షణ మంత్రి లేదా ఆర్మీ చీఫ్ నుంచి ఆదేశాలు వచ్చాయి. రోజుకు ఒక 50 మందిని ఉరి తీయాలనే టార్గెట్ కూడా పెట్టుకునేవారట. ఒక్కోసారి ఈ సంఖ్య 100కు పైనే ఉండేదట. 2011 నుండి 2018 మధ్య కాలంలో దాదాపు 30,000 మందికి పైగా ఖైదీలు ఉరి, చిత్రహింసలు, వైద్య సాయం అందకపోవడం, ఆకలితో అలమటించడం వంటి కారణాలతో చనిపోయి ఉంటారని మానవ హక్కుల సంఘాలు అంచనా వేశాయి. 2018 నుండి 2021 మధ్య కనీసం 500 మందిని ఉరితీసి ఉంటారని ఇటీవల జైలు నుంచి విడుదలైన వారు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుందని ది అసోసియేషన్ అండ్ డీటైనీస్ ఇన్ సిరియా ప్రిజన్ AMDSP 2022లో తెలిపింది. మృతదేహాల దహనానికి 2017లో ఒక శ్మశాన వాటికను కూడా నిర్మించినట్లు అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ చెప్తుంది. తాజాగా అసద్ పాలన అంతమవడంతో ఈ భయానక చిత్రవధకు సంబంధించిన నిజాలు, అక్కడి ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నో సంవత్సరాల నుండి తమ వారు కనిపించకుండా పోయారని, ఇక్కడే ఉండి ఉండొచ్చని ఆశతో వేల మంది ఇక్కడికి చేరుకుంటున్నారు. దురదృష్టవశాత్తు వారిలో 70% మంది ఎప్పుడో మరణించినట్లుగా నివేదికలు పేర్కొంటున్నాయి. మిగిలిన ఆ కొందరైనా కుటుంబ సభ్యుల వద్దకు చేరాలని ఆశిద్దాం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తాం. రెగ్యులర్గా మా వీడియో అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.